ఒక బాబు కుక్క పిల్లని కొనటానికి షాప్ దగ్గరికి వెళ్తాడు. ఆ షాప్ అతను ఒక 4 కుక్క పిల్లల్ని అట్టపెట్టెలో చూపించి, "దీనిది ఒక్కొక్క రేటు రూ. 500 నీకు కావాల్సిన కుక్క పిల్లని సెలెక్ట్ చేసుకో" అంటాడు. పక్కనే ఇంకొక అట్టపెట్టెలో ఒక కుక్క పిల్ల ఉంటుంది. దాని రేట్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు షాప్ అతను, "దాన్ని అమ్మటానికి ఇవ్వనమ్మా. ఎందుకంటే దానికి కాలు విరిగిపోయింది. దానికి రేట్ ఏమి ఉండదు. నీకు అనవసరం. అది ఇచ్చినా కానీ నువ్వు వాడుకోవడానికి పనికిరాదు" అని చెప్పేసి వీటిల్లోనే సెలెక్ట్ చేసుకోమంటాడు. అప్పుడు ఆ బాబు ఆ కాలు విరిగినటువంటి కుక్క పిల్ల దగ్గరికి వెళ్ళి, అయ్యో పాపం అనుకుంటా, నాకు ఈ కుక్క పిల్లే కావాలి అంటాడు. అదైతే ఫ్రీగా ఇచ్చేస్తాను తీసుకో అంటాడు. నాకు ఫ్రీగా వద్దు, నాకు ఈ కుక్క పిల్లే కావాలి, వీటితో రేటు పాటుగానే రూ. 500 ఇస్తాను, వాటి రేటుతోనే 500 ఇచ్చి తీసుకెళ్తానని చెప్పేసి 500 ఇచ్చి తీసుకొని వెళ్తూ ఉంటే షాప్ అతను ఆశ్చర్యపోతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చూస్తాడు, ఆ బాబుకి కూడా కాలు విరిగి కృత్రిమ కాలు పెట్టుకొని నడిచి వచ్చి ఈ కుక్క పిల్లని కొంటూ తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు అర్థమైంది ఆ షాప్ అతనికి, ఒకరి కష్టాల్లో ఉన్న బాధ మరో కష్టాలు అనుభవించిన వ్యక్తికి మాత్రమే అర్థమవుతుందని షాప్ అతను అర్థం చేసుకుని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతాడు. నిజమే కదా?